మన ట్రిప్లో ఇది డే 3. ఈషా ఫౌండేషన్లో ఎర్లీ మార్నింగ్ బస్ క్యాచ్ చేసి కోయంబత్తూర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది కోయంబత్తూర్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి కున్నూర్కి అలాగే ఊటీకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఊటీకి అయితే 5 hours జర్నీ పడుతుంది. కున్నూర్కి అయితే 3 hours వరకు జర్నీ పడుతుంది. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 185 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు సునీత తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మనం తమిళనాడులో ఉన్న బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ కున్నూర్లో కొన్ని అమేజింగ్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కున్నూర్ రీచ్ అయిపోయాము. కున్నూర్ బస్ స్టాప్ దగ్గరలోనే బస్ అయితే డ్రాప్ చేసేసింది. అక్కడ నుంచి ఒక ఆటోనైతే హైర్ చేసుకున్నాము. ఆటో ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, చూడండి. క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, బట్ ఆటో నుంచి వ్యూస్ బాగా కనిపిస్తాయని ఆటో హైర్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ సింగారా టీ గార్డెన్స్. కున్నూర్లో సింగారా టీ గార్డెన్స్ అన్నది వన్ ఆఫ్ ద ఫేమస్ టీ గార్డెన్స్. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ టూరిస్టులు అయితే ఆగి ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. మేము వెళ్ళింది జనవరి సీజన్. సో ఇక్కడ చుట్టూ చాలా బ్యూటిఫుల్ గ్రీన్ టీ ప్లాంటేషన్స్ అయితే కనిపిస్తాయి. హిల్ వ్యూతో కలిసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. నేచర్ లవర్స్కి ఇది చాలా బాగా నచ్చుతుంది. అండ్ రియల్లీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఐ హ్యావ్ సీన్. మేము వెళ్ళింది జనవరి సీజన్. సో ఫుల్ ఫాగ్ మమ్మల్ని టచ్ అవుతూ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ సీజన్ అయితే ప్రిడిక్ట్ చేయలేము. ఒకసారి ఫాగ్గా ఉంటే ఇంకోసారి సన్ వస్తుంది, ఇమీడియట్గా రెయిన్ అయితే పడుతుంది. సో కున్నూర్ మొత్తం తిరిగి చూడడానికి 3 hours to 4 hours టైం అయితే పడుతుంది. ఇప్పుడు మీరు ఈ టీ గార్డెన్ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. టీ గార్డెన్ నుంచి బయలుదేరే టైంకి ఫాగ్ అయితే